మీరు గతంలో ఓల్డ్ సిటీకి పోతే మీ మీద దాడులైనాయి, ఎంఐఎంకి సంబంధించిన నేతలే దాడులు చేశారు. కానీ నిన్న చూసాము, నిన్న పోతే చాలా ఆప్యాయంగా అసౌద్దీన్ గారు మీరు కౌగిలించుకుంటున్న పరిస్థితి కనిపించింది. మీరు వాళ్ళ దగ్గర అయ్యారా, వాళ్ళని మీరు దగ్గర తీర్చుకున్నారా? చూడండి, ఏ శరీరం ఒక తెలంగాణ ఒక శరీరం, ఒక భాగం నెగ్లెక్ట్ చేస్తే ఆ హ్యాండిక్యాప్ అయిపోతాం. రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏముంది అంటే, ఓల్డ్ సిటీలో ఓన్లీ ఒక మతంలో ఉండరు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. గురుద్వారాస్ ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ఒక కుల మతానికి వాళ్ళు లేరు. ఓల్డ్ సిటీ ఈజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నైజ్ బై చార్మినార్ ద్వారా, మక్కా మస్జిద్ ద్వారా, అక్కడ ఉన్న కబూతర్ ఖానా అలాంటి దానితోనే ఉంది. అక్కడ మాదన్న టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ వల్లనే హైదరాబాద్ గుర్తింపు. ఆ హైదరాబాద్కు మనము ట్రైన్ తీసుకుపోకుండా, మెట్రో ట్రైన్ మనమేమో ఇక్కడ మాధవపూర్ నుంచి తీసుకుపోతే ఎవరు ఎక్కేటోళ్ళు ఉన్నారా? నేను అది కాదు, ఎంఐఎంకి సంబంధించి అదే దానికి అది ఓల్డ్ సిటీ డెవలప్ కావాలన్నప్పుడు ఎంఐఎం వాళ్ళు ఎంపీ 7 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 2 ఎమ్మెల్సీస్ ఉన్నారు. వాళ్ళను కూడా ఈ డెవలప్మెంట్లో కొంచెం తీసుకుపోదాం అని సీఎం గారు అసెంబ్లీలో ఫైటింగ్ వచ్చేప్పుడు ఫైటింగ్ చేసినాడు. ఎగ్జాంపుల్గా వాళ్ళు ఏదేదో మాట్లాడుతుందుకు పోతే తుమ్ లోగ్ ముసల్మానోకి గుత్తేదారు రహీ హోతే, అది కూడా వార్న్ చేసేది చేసినాం. డెవలప్మెంట్లో వాళ్ళకు సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే రేపు ల్యాండ్ అక్విజిషన్ కావాలా, బిల్డింగ్లు కూలగొట్టాలా, మూసీలు క్లియర్ కావాలా, వాళ్ళ సహకారం కావాలి. అందుగురించి ఏమన్నారు నిన్న కూడా స్పీచ్లో, ఎలక్షన్లో మేము గట్టి ప్రయత్నం చేసి మీకు ఓడగొట్టాలా, మీరు గట్టిగా ప్రయత్నం చేసి మాకు ఓడగొట్టాలా, కానీ ప్రజలు మాకు ఆయన సద్ కూడా అన్నాడు, మేము ఓడగొట్టే మీ ప్రయత్నం చేశాను కానీ ప్రజలు మ్యాండేట్ మీకు ఇచ్చినారు 5 సంవత్సరాలు, కాబట్టి ప్రజల మ్యాండేట్కి మేము గౌరవించి మీకు సపోర్ట్ చేస్తామని ఆయన డిక్లేర్ చేసిండు. కానీ ఇద్దరు కూడా నువ్వు మేము ట్రై చేసినా మీకు ఓడగొట్టాలా, వాళ్ళు ట్రై చేసి మాకు ఓడగొట్టాలా, బట్ పబ్లిక్ మ్యాండేట్కు మేము సపోర్ట్ వస్తున్నాం. వాట్ ఈస్ రాంగ్? ఓకే, సెక్యులర్ పదవిని మీరు పదే ఇప్పుడు కూడా వాడారు. మీ జిల్లాకు సంబంధించిన ఎంపీ అరవింద్ మాత్రం అసలు సెక్యులర్ అనే పదం నాకు నచ్చదు, భారతదేశాన్ని హిందూ దేశంగా చేయాలి, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 3 ముక్కలు చేసింది, ఆ పాపం ఇంకా పోలేదు అని అంటున్నారు. వాళ్ళ నాయనకు అడుగుమను దాని జవాబు ఫస్ట్. వాళ్ళ నాయన ఇచ్చినాక నేను ఇస్తాను, నేను చిన్నానే అవుతా అతనికి. డి శ్రీనివాస్ గారికి అడుగుమను. ఆయన పుట్టింది శ్రీనివాస్ గారి ఇంట్లో కాంగ్రెస్, ఆయన పెద్దగా అయింది వాళ్ళ నాయన పిసిసి ప్రెసిడెంట్ మంత్రి ఉన్నప్పుడు అలానే పుట్టిండు, వాళ్ళ పైసలతో పెద్దగా ఆయననే పెళ్లి చేసి ఇచ్చిండు, అంతా ఆయనదే ఉన్నది. 5 సంవత్సరాలు కూడా కాలేను బీజేపీలో చేరి, ఇప్పుడు పెద్ద మాట్లాడితే ఎట్లనే? నీ డిఎన్ఏ కొంచెం చెక్ చేసుకో, మీ నాయనదేనా ఉంటే అట్లా మాట్లాడతావాను? కాంగ్రెస్ ఇంట్లో పుట్టి కాంగ్రెస్ అంతా నీ తండ్రి జీవితం అంతా కాంగ్రెస్లో ఉండి ఇవాళ ఆ డబ్బులతో చదివి చేసి పెద్దగా ఇలా కాంగ్రెస్ ముక్కలు చేసింది చరిత్ర మాట్లాడతా, పండిత్ నెహ్రూతో మాట్లాడుతా అంటే నువ్వు నీ స్థాయితో మాట్లాడు బిడ్డ.